ప్రశాంత విశాఖలో అర్ధరాత్రి అలజడి రేగింది. పశ్చిమ బెంగాల్కు చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ విశాఖలోకి చొరబడి తలదాచుకున్నారన్న సమాచారంతో వారిని పట్టుకునేందుకు విశాఖ పోలీసులు చేసిన మిడ్ నైట్ ఆపరేషన్ టెన్షన్గా సాగింది. పశ్చిమ బెంగాల్లో ముగ్గురు క్రిమినల్స్ ఆయుధాలు చూపించి అక్కడి వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేశారు. మరికొంతమందిని డబ్బులు డిమాండ్ చేసినట్లుగా అక్కడి పోలీసులకు ఫిర్యాదులందే. అక్కడ పోలీసులు వారి కోసం గాలింపు చేపట్టగా ముగ్గురు నేరగాళ్లు విశాఖకొచ్చారు అన్నట్లుగా తెలిసింది. ఇక్కడ రామ్నగర్లో ఓ హాస్టల్లో తిష్టవేసినట్లుగా కూడా సమాచారం అందింది. సాంకేతికత ఆధారంగా ఆ ముగ్గురు క్రిమినల్స్ విశాఖలో ఉన్నట్లుగా గుర్తించిన పశ్చిమ బెంగాల్ పోలీసులు స్థానిక అధికారులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే విశాఖ పోలీసులు అప్రమత్తమై వారి వద్ద ఆయుధాలు ఉన్నాయన్న సమాచారంతో ఆక్టోపస్ సాయుధ బలగాలను రంగంలోకి దింపారు. విశాఖలో అనుమానాస్పద ప్రదేశాలలో తనిఖీలు నిర్వహించారు పోలీసులు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. విశాఖపట్నంలోని త్రిటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రామ్నగర్లో ఉన్న బాయ్స్ హాస్టల్లో ఆ ముగ్గురు వెస్ట్ బెంగాల్కి చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఉన్నట్లుగా సమాచారం అందింది. ఆ సమాచారం మేరకు కూడా ఆక్టోపస్ బలగాలు, ఏఆర్ బలగాలు, మరోవైపు విశాఖపట్నం సంబంధించిన విశాఖ పోలీసులు, మరోవైపు వెస్ట్ బెంగాల్ పోలీసులు అందరూ సంయుక్తంగా ఒక్కసారిగా దాడులు చేసి నిర్వహించారు. అయితే ప్రశాంతంగా విశాఖపట్నంలో ఒక్కసారిగా అంతమంది సుమారు 50 మంది పోలీసు అధికారులు గన్స్తో పట్టుకొని ఆ తనిఖీలు నిర్వహించేసరికి చుట్టుపక్కల ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యారు. అయితే అనూహ్యంగా అక్కడికి వెళ్ళేసరికి ఆ ముగ్గురు నిందితులు ఎవరైతే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఉన్నారో ఆ ముగ్గురు కూడా అక్కడి నుంచి పరారైనట్లుగా పోలీసు అధికారులకు అక్కడ రికార్డ్స్ చూస్తే అర్థమైంది. అయితే ఒక్కసారిగా అధికారులు మొత్తం అవాక్కయ్యారు. అయితే పూర్తిగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అక్కడి నుంచి ఇటువైపు పరారయ్యారు. ఆ బాయ్స్ హాస్టల్ నుంచి ఇంకేదైనా లాడ్జికి వెళ్ళారా అని కొంతమంది దర్యాప్తు చేయగా వారు విశాఖపట్నం రైల్వే స్టేషన్కి వచ్చి విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి విజయవాడకి పయనమైనట్లుగా అక్కడికి పరారైనట్లుగా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం మనం విశాఖపట్నం రైల్వే స్టేషన్ చూస్తాం. ఎప్పుడు కిక్కిరిసిపోయే వాతావరణం, భారీ ఎత్తున కూడా ప్రజలు ఎప్పుడు వచ్చేవారు పోయేవారు, అదేవిధంగా ప్రయాణికులు భారీ ఎత్తున ఉంటారు. ఇలాంటి తరుణంలో వారు ఎక్కడి నుంచి విజయవాడకి వెళ్ళారని ఐడెంటిఫై చేశారు. కానీ పక్కాగా విజయవాడకి ఎక్కడికి వెళ్ళారా, విజయవాడ నుంచి లేకపోతే ముగ్గురు స్ప్లిట్ అయ్యి అక్కడి నుంచి ప్రయాణించారనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. కానీ ఎటువంటి సమాచారం లేకపోవడంతో కూడా వెస్ట్ బెంగాల్ పోలీసులు ఖాళీ చేతులతోటి మళ్ళీ వెస్ట్ బెంగాల్కి వెన్నుదిరుగు సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు జరిగింది. వీరు అసలు ఏం చేసేవారు వెస్ట్ బెంగాల్లో వీరు ముగ్గురు కూడా వారి దగ్గర ఉన్న గన్స్ తోటి అక్కడ కొత్తగా వచ్చే ప్రయాణికులు కావచ్చు, టూరిస్టులు కావచ్చు, లేకపోతే అక్కడ ఎక్కువ ధనవంతులు ఉంటారో అలాంటి వారిని గన్స్తో బెదిరించి వారి దగ్గర నుంచి డబ్బులు దోచుకోవడమే వీరి ప్రవృత్తి. అయితే వీరిపై గతంలో ఏ కేసులు ఉన్న అంశంపై కూడా పూర్తిగా అసలు వీరు ముగ్గురు ఎలా ఉంటారని కూడా ప్రస్తుతం అయితే వెస్ట్ బెంగాల్ పోలీసులు ఎవరికి చెప్పకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే వీరిపై ఎన్ని కేసులు ఉన్నాయి, వీరిపై అంత నేర చరిత్ర ఉంటే కానీ 50 మంది పోలీసు బలగాలతోటి విశాఖపట్నంలో ఈ విధంగా మొత్తం దాడులు నిర్వహిస్తారన్న ఒక ప్రశ్న కూడా కనిపిస్తుంది. అయితే ఏదేమైనా సరే ఇంత పెద్ద క్రిమినల్స్ విశాఖపట్నంలో తిరుగుతున్నారంటే ఖచ్చితంగా ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా భయపడాల్సిన సిచ్యువేషన్ కనిపించింది. అయితే వీరు ఇక్కడి నుంచి విజయవాడ పరారైనట్లయితే విజయవాడలో ఎక్కడున్నారు, ఇంకా దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుందని మాత్రం వేచి చూడాల్సిందే. పశ్చిమ బెంగాల్ పోలీసులు ఆక్టోపస్ బలగాలు రామ్నగర్ ప్రాంతంలో ఉన్న హాస్టల్ పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సినిమా తరహాలో బిల్డింగులు, గోడలు ఎక్కి సర్చ్ ఆపరేషన్ చేశారు. సుమారు 2 గంటల పాటు సాగిన ఆపరేషన్లో క్రిమినల్స్ ఇక్కడి నుంచి కొద్ది రోజుల క్రితమే వెళ్లిపోయినట్టుగా కూడా తెలుసుకున్నారు. అయితే సాయుధ బలగాల సర్చ్ ఆపరేషన్ చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు కూడా ఈ ఆపరేషన్ను రహస్యంగా ఉంచారు. ప్రస్తుతం ఆ క్రిమినల్స్ విశాఖ నుంచి విజయవాడకు వెళ్లినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నేరాల నియంత్రణకు పోలీసులు గస్తీ అనేక రకాలుగా ఉంటుంది. అయితే అనేక రాష్ట్రాల్లో నిందితులు ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి పరారవుతుంటారు. ఇలాంటి తరుణంలో మరొక రాష్ట్రంలో ఉన్న నిందితులను పట్టుకోవడానికి ఆ రాష్ట్ర పోలీసులు వెళుతుంటారు. ప్రస్తుతం విశాఖపట్నంలో వెస్ట్ బెంగాల్కి చెందిన ముగ్గురు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ని, అయితే వారిపై ఆర్మ్స్ యాక్ట్ కింద కూడా వెస్ట్ బెంగాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ముగ్గురు కూడా విశాఖపట్నంకి వచ్చారని ఒక సమాచారం రావడంతో విశాఖపట్నం మొత్తం కూడా వెస్ట్ బెంగాల్ పోలీసులు, అదేవిధంగా విశాఖపట్నం పోలీసులు ఇద్దరు కూడా సంయుక్తంగా అనేక ఆపరేషన్లు చేపట్టి సంయుక్తంగా కూడా దాడులు నిర్వహించి అనేక చోట్ల వెతుకులాట కొనసాగుతుంది. ఈ ఆపరేషన్ శనివారం రోజు నుంచి మొదలైంది. అయితే ప్రస్తుతం మనం విశాఖపట్నంలో చూస్తున్నాం. విశాఖపట్నంలో గతంలో నేరాలకు పాల్పడిన ప్రదేశాలు కావచ్చు, లేకపోతే నేరాలకు పాల్పడి అనేక చోట్ల ఉన్న రహస్య ప్రదేశాలు ఉంటాయి. అలాంటి డెన్లు వాటిపై కూడా దాడులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సాక్షి టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. వీడియోని రమేష్ రెడ్డి విజయసాయి చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. లక్ష్మీ రాయల్ లాడ్జ్ గత ఏడాది క్రితం ఈ లాడ్జ్లో
సేమ్ ఇదే విధంగా ఒక బీహార్కు చెందిన ఒక గన్ గ్యాంగ్ ఇక్కడ దిగినట్లుగా సమాచారం వచ్చింది. ఆ దాడుల్లో ఒక గన్ను కూడా స్వీకరించారు. అయితే దీనికి సంబంధించి ఆ సీజ్ చేసిన గన్నుకు సంబంధించి అనేక చోట్ల ఈ విధంగానే గన్స్ కల్చర్ ఎక్కడున్న నిందితులు దిగారు అనే అంశంపై పూర్తిగా కూడా ఆ దాడులు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం విశాఖపట్నం సంబంధించి అక్కైపాలెం రోడ్లో ఉన్న సరిని ఇలాంటి లాడ్జులు ఏవైతే మల్టీ లాంగ్వేజెస్ పేరిట ఏర్పడిన లాడ్జులు కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, ఇలాంటి తరుణంలో అలాంటి చోట్ల కూడా దాడులు నిర్వహిస్తున్నారు. అయితే ఏకదాటిగా మొత్తం ఆక్టోపస్ బలగాలు, విశాఖ పోలీసులు, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ పోలీసులు చేతుల్లో వెపన్స్ తోటి రాత్రి మొత్తం గస్తీ కాస్తూ ఈ విధంగానే దర్యాప్తులు చేస్తున్నారు, దాడులు నిర్వహిస్తున్నారు. ఒక్కసారిగా 50 మంది పోలీసులను అదేవిధంగా చేతిలో వెపన్స్ తోటి చూసి ప్రజలు కూడా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, విశాఖను ఎందుకు ఎంచుకున్నారు అనేది మాత్రం ఇంకా తెలియాల్సింది. అయితే ఆ క్రిమినల్స్ ఇక్కడి నుంచి విశాఖపట్నం నుంచి ఎటువైపు మళ్ళీ పరారయ్యారు అంశంపై కూడా ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. విడుదల రమేష్ రెడ్డితో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.